కోరికలు పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీలకు కూడా ఉంటాయి. స్త్రీకి పడక సుఖం కావాలంటే పురుషులను ఎలా అడుగుతుందంటే, ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుడిని ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. చీర కొంగు జారకపోయినా కూడా మాటిమాటికి కొంగు సర్దుకోవడం, ఇలా చాలా రకాల సంకేతాలు తెలియజేస్తూ ఉంటుంది. కళ్ళల్లో ఒక రకమైన మత్తు కనిపిస్తుంది. మామూలుగా చూస్తే వాళ్ళు అలాంటి చూపు చూడలేరు. కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే అలా మత్తు కళ్ళతో చూడగలదు. అదేవిధంగా మీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే ఆమెకు మీ మీద కోరిక ఉందని అర్థం. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని మీకు తెలిసేలా పక్కవారితో ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి. మీరు అడగకపోయినా కూడా మా ఇంట్లో ఎవరూ లేరు, రావడానికి చాలా సమయం పడుతుంది అంటూ మీకు సంకేతం ఇస్తుంది. అలాగే మెడ భాగాలను, నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంకేతాల ద్వారా వారికి ఆ సుఖం కావాలని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సంకేతాలను చాలామంది పురుషులు పట్టించుకోరు. పురుషులలో ఆమె మీద కోరికలు ఉన్నా కూడా సమాజానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ స్త్రీ మాత్రం పురుషుడిని కోరుకుంది అంటే తన కోరికను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎవరితోనైనా ధైర్యం చేస్తుంది. ఏ స్త్రీ అయితే కేవలం డబ్బు, అలానే తన శారీరక సుఖం మాత్రమే చూసుకుంటుందో ఆ స్త్రీ ఎవరితోనైనా పడక సుఖం పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇతర అబ్బాయిలతో పోల్చడం లేదు అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థం. మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని అలానే పనికట్టుకొని మరీ చూస్తుంది అంటే ఆమె మీతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తోంది అని అర్థం. అలా కాకుండా పెళ్ళైన యువతి మిమ్మల్ని తన ఒక కనుబొమ్మల సైగలతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అంటే ఆమె మీతో ప్రతి క్రీడలో పాల్గొనడానికి ఇష్టపడుతోంది అని అర్థం. పురుషుడిని ఎలాంటి స్త్రీ ఆకర్షిస్తుంది అంటే ఎద పెద్దవిగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. పొడవుగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. తొడలు లావుగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. ఎర్రటి పెదవులు ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. శిరోజాలు పొడవుగా, మృదువుగా, కాంతివంతంగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. తెల్లని రంగులో ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. కళ్ళు పెద్దవిగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సహజ సిద్ధంగా కాంతివంతమైన చర్మం కలిగిన స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సున్నితంగా మాట్లాడే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సన్నటి నడుము కలిగిన స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. పురుషులు లేకపోతే ఆడవాళ్ళు తమ శరీర భాగాలను బయటకు కనపడేలా దుస్తులు ధరించరు. పురుషులు స్త్రీ యొక్క తోడు కావాలి అనుకుంటే జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే. కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది. డబ్బుకు లొంగని స్త్రీ అబద్ధాలకు లొంగుతుంది. ఏ స్త్రీ అయితే సంభోగాన్ని మొదటగా పురుషుడి పెదాలపై లిప్ కిస్తో మొదలు పెడుతుందో ఆ స్త్రీ అది లేకుండా బ్రతకలేదు అని అర్థం. ఒక స్త్రీ తన చీరను నడుము కింద
కట్టినప్పుడు ఆ స్త్రీ యొక్క అందం పురుషులకి రెట్టింపుగా కనిపిస్తుంది. ఇది చూసిన 100లో 90 మంది పురుషులకు చాలా నచ్చుతుంది. కానీ కొంతమంది పురుషులకు మాత్రం అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రతి క్రీడలో పాల్గొన్న పురుషులు అలా చేసి వెళ్ళిపోతారు. కానీ స్త్రీ మాత్రం అందులో పూర్తిగా నిమగ్నమైపోతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు మీ మనస్సు అకస్మాత్తుగా బాధపడడం ప్రారంభిస్తుంది. ఒక యువతి తన మనసును పూర్తిగా ఉత్తేజపరిచే వ్యక్తితో ఎల్లప్పుడూ లైంగిక సంబంధం కలిగి ఉంటుందని సైకాలజీ చెబుతోంది. తక్కువ మాట్లాడే వ్యక్తులు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వారు అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేయరు. స్త్రీకి సంబంధం కలిగి ఉండాలని కోరిక ఉన్నప్పుడు ఆమె ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. సైకాలజీ ప్రకారం 18 నుండి 24 సంవత్సరాల వయసు గల అమ్మాయిలు, అబ్బాయిలు తమ అందం గురించి పిచ్చిగా ఉన్నారని ఆందోళన చెందుతారు. ప్రేమలో ఉన్నప్పుడు మనసులో రొమాంటిక్ మూడ్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని ప్రశాంతంగా, సంతోషంగా మరియు శక్తివంతంగా చేస్తుంది.